ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నారు పెట్రోల్ బంక్లో. అసలు 2 రోజుల నుంచి అయితే జనాలందరూ పరేషాన్లో ఉండే అనమాట. బట్ ఈ రోజు మాత్రం నార్మల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా బంక్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, 2 రోజుల నుంచి అయితే చాలా భయభ్రాంతులకు గురి చేసింది పెట్రోల్ డీజిల్ కొరత. ఈ రోజు ఎలా ఉంది సిచ్యువేషన్? ఈ రోజు లైన్ కొంచెం తగ్గింది అంతే. పెట్రోల్ ఉంటుందన్న, వీళ్ళు ఫేక్ న్యూస్ వల్ల అట్లా అయ్యారేమో, కానీ పెట్రోల్ అయితే ఉంటుంది. అందరూ ఒకేసారి పడితే ట్యాంక్ అనేది అయిపోద్ది. ఇప్పుడు పెట్రోల్ బంక్ కూడా ఏం చేస్తాడంటే 2 రోజులకి సరిపడా మాట్లాడుకుంటాడు. అందరూ వచ్చి ఫుల్ చేయించుకుంటే అది ఒక్క రోజులోనే అయిపోద్ది. మరి అప్పుడు ఉండదు కదా. ఆ స్టాక్ ఏమో వాడు 2 రోజులు కానీ మాట్లాడుకుంటాడు. ఒక్క రోజులోనే అయిపోతే మరి గేట్లు వేసేస్తారు, మరి స్టాక్ ఉండదు కదా. సో మనం నిన్న చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇట్లా 60 రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి. సో టెన్షన్ పడదు అనే మాటలు కూడా గవర్నమెంట్ కూడా చెప్పింది. సో అప్పటి నుంచే అవేర్నెస్ వచ్చిందా జనాలు ఎందుకు అట్లా గవర్నమెంట్ అట్లా చెప్పింది కదా మనకి? ఇదే ఇక ఫేక్ ఇన్ఫర్మేషన్ వల్ల అట్లా ఇది. కానీ ఉందన్న, పెట్రోల్ అయితే ఉంటుంది అన్నారు. మేము మాకు పెట్రోల్ ఇప్పుడు ఎంత కొట్టించారన్న పెట్రోల్ నాకు సరిపడా కొట్టించారు. ఫుల్ ట్యాంక్ చేయించారు? లేదు నాకు ఎంత కావాలంటే. ఏమైనా కొట్టించారు? నిన్న మొన్న కూడా కొట్టిలా. లైన్ చూసి వెళ్ళిపోయా. నా బండిలో పెట్రోల్ ఉంది, నేను వెళ్ళిపోయా. ఈ రోజు ఖాళీ ఉంది, మనకు కావాల్సినంత కొట్టించుకున్నాం, అయిపోయింది.